హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? మంచిగా చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్ వేసుకొని తింటున్న రెసిపీ ఎట్లనో చెప్పకుండా అనుకుంటున్నారా? రెసిపీ ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను, చూసేయండి. బగారా రైస్ వీడియో అయితే పెట్టినా ఎట్లా చేయాలి ఏంటిది అనేది. పక్కా తెలంగాణ స్టైల్ బగారా రైస్, టేస్ట్ అయితే అదిరిపోయింది. దానికి కాంబినేషన్ చికెన్ కర్రీ, అది థిక్ గ్రేవీతోటి చేసిన మంచిగా చికెన్కి గ్రేవీ అంతా పట్టుకొని ఉంటుంది. టేస్ట్ అయితే కాంబినేషన్ అదిరిపోయింది. సో ఎట్లా చేసినో చూసేయండి. ముందుగా ఒక 750 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నా. అందులో ఒక స్పూన్ పసుపు, అలాగే ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు ఇక్కడనే వేసేసుకుంటున్నా. వేసుకొని ఇందులో కారం ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నా. కొంచెం తక్కువ వేసుకోండి, ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది ఎందుకు తక్కువ వేసుకోమన్నా అనేది. తర్వాత ఇందులోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ నిమ్మరసం కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ మంచిగా చికెన్కి పట్టేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మంచిగా మసాజ్ చేసేయాలి. చికెన్కి అయితే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా చికెన్కి పట్టిందనుకో ఈజీగా తొందరగా ఉడికిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ అయితే మన మసాలా బాక్స్ వచ్చేసింది కదా, ఇందులో నుంచి మనకు కావాల్సిన మసాలాలన్నీ తీసేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత మిరియాలు, ఒక 10 వరకు బాదం, రాతి పువ్వు, అలాగే ఇలాచి, లవంగం, ధనియాలు ఒక 2 స్పూన్లు, అలాగే ఒక స్పూన్ నువ్వులు, అట్లనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అట్లనే ఒక బగారా ఆకు కూడా వేసుకోవాలి. సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సిమ్లో ఫ్రై చేసుకుంటేనే మంచిగా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఆ స్మెల్లే అర్థమైపోతుంది. సో అవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. వాటిని అయితే మిక్సీ కొట్టేసుకోవాలి. ఎందుకు కారం తక్కువ అని చెప్పిన కదా, ఇక్కడ మిరియాలు యాడ్ చేసుకున్నాం మనం. మిరియాలతోటి కూడా కారం వస్తుంది కాబట్టి నేను కారం తక్కువ యాడ్ చేసుకోమని చెప్పిన. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. కుక్కర్లో ఆయిల్ అయితే వేసుకొని మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై కావాలంటే ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి కదా, సో దానికోసం కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నా. సాల్ట్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఆనియన్స్ని కుక్ చేసుకున్నా. చూడు ఎంత మంచిగా కుక్ అవుతున్నాయి. ఆయిల్ మంచిగా సరిపడినంత వేసేసుకున్నా కాబట్టి ఇక్కడనే ఆనియన్స్కి కుక్ అవ్వడానికి మంచిగా తొందరగా కుక్ అయిపోతున్నాయి. తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, మనం చికెన్లో వేసుకున్నాం కాకుండా ఇక్కడ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఈ చికెన్ కూడా వేసేసుకోవాలి. నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా మ్యారినేట్ చేసి పెట్టిన. ఇది కుక్ అవ్వడానికి కూడా లేట్ ఏం కాదు, తొందరగానే కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం అయితే పట్టదు. మంచిగా వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు అయితే ఇట్లా కుక్ చేసుకోవాలి. మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడైతే స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. చూడండి మంచిగా ఆయిల్ తేలుతూ చికెన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 చిన్న టమాటాలు అయితే సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకున్నా. సన్నగా కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉడుకుతుంది, మంచిగా ఉంటుంది. చికెన్లోకి అయితే మంచిగా పోయి కుక్ అవుతుంది అన్నమాట. మూత పెట్టేసుకొని నేను ఇక్కడ చికెన్ని పక్కకు జరిపేసి మధ్యలో టమాటోస్ వేసిన. ఎందుకంటే మళ్ళీ మ్యాష్ వేసుకుంటే అది చికెన్ పీసెస్ ఉంటే మధ్యలో మ్యాష్ చేయడానికి అవ్వదు. సో చూస్తున్నారు కదా, అందుకోసమని మధ్యలో వేసేసుకొని ఇట్లా అనగానే ఇట్లా మ్యాష్ అయిపోతాయి అన్నమాట టమాటో పీసెస్. ఇందులోనే కాదు ఏ కర్రీలోనైనా ఇట్లనే చేసి పెట్టుకోండి, మంచిగా టమాటోస్ మ్యాష్ అయిపోతాయి. అలాగే అంతా కలుపుకున్నప్పుడు పర్ఫెక్ట్గా అది ఈ టమాటో పీసెస్ కనిపించవు, కూరలోకి నింపుతాయి అన్నమాట. చూసిండ్రా, అసలు టమాటోస్ వేసినట్టే కనబడతలేదు, అట్లా ఉంటుంది. మంచిగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. మంచిగా కుక్ అయిపోయింది. కింద నుంచి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ముక్క ఉడకాలి కదా, ఉడకడానికి కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను.
మీరు కొంచెం గ్రేవీ లాగానే కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోండి. నేను కొంచెం తక్కువ గ్రేవీ కావాలనుకుంటున్నా. అందుకోసమని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నా. ఒక ఫుల్ గ్లాస్ వాటర్ అయితే పోసుకొని మంచిగా హై ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చిన. ఎంత ఫాస్ట్గా ఉడికిపోయింది తెలుసా అసలు. మంచిగా తొందరగా ఉడికిపోయింది. ఆ ముక్కలోకి గ్రేవీ పులుసు అంతా పట్టేసుకొని మంచిగా ఉండే. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకొని వేసుకున్నా. ఇందులోనే కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసేసుకున్నా. వేసుకొని మంచిగా కలిపేసుకొని మళ్ళీ హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్, ఆ మసాలా కూడా వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక 2 నిమిషాలు. ఆ మసాలా మొత్తం చికెన్కి పట్టాలి కదా, అందుకోసమని మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు, ఎక్కువసేపు వద్దు. ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలాలు ఫ్రై చేసినాం కాబట్టి అందులో ఎక్కువ టైం ఏం పట్టదు మళ్ళీ కుక్ అవ్వడానికి. సో అయిపోయింది. మంచిగా మళ్ళీ పైనుంచి కొత్తిమీర ఆకు వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని వడ్డించుకొని తిన్నాం అనుకో వేడివేడిగా మంచిగా ఉంటుంది. ఎంత బాగుంది చూడండి. ఆయిల్ పైకి తేలుతూ ఆ ముక్కకు కూడా మొత్తం థిక్ గ్రేవీ, నేను ముందుగా చెప్పిన కదా థిక్ గ్రేవీ ఇట్లా ముక్కకు పట్టుకుంటుందని. ఇది కొంచెం అన్నం వేసుకొని ఒక 2 పీసెస్ వేసుకున్నా కూడా ఫుల్ గ్రేవీ ఉంటుంది. కనిపించలేదా అని అనుకుంటారు కావచ్చు, కానీ మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా రెసిపీ ఖచ్చితంగా ట్రై